మరోసారి భారీ భూకంపం నేపాల్ను వణికించింది. కాఠ్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప లేఖనిపై తీవ్రత 7.4గా నమోదైంది. 12 గంటల 35 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 59 సెకన్ల పాటు భూమి కంపించింది. నేపాల్ భూకంపంతో ఉత్తర భారతంలో ప్రకంపనలు కనిపించాయి. ఆగ్నేయం నుంచి ఈశాన్య భారతం వరకు హిమాలయ పర్వత సానువుల్లో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బంగాల్, అసోం, ఈశాన్య రాష్ట్రాలపైన భూకంప ప్రభావం ఉంది. భూ ప్రకంపనలతో జనం హడలెత్తిపోయారు. వీధుల్లోకి పరుగులు తీశారు. గుర్గాంలోనూ సైబర్ సిటీ నుంచి వేలాది ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చారు. ఢిల్లీ మెట్రో సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. उसी एरिया में है ये नेपाल के करीब जो 160-170 किलोमीटर का जो एरिया था उसी में आफ्टर शॉक्स आ रहे हैं सर. in English also what was the an earthquake of great intensity of magnitude 7.1 on Richter scale occurred today at 12:35 hours IST at latitude 27.6 degree north and longitude 86.0 degree east in Nepal. It was in southeast direction of Kathmandu, about 70 kilometers. Sir, will you elaborate about this shocks? This was actually an aftershock of that main shock of 7.9 great earthquake magnitude. ये फ्यूचर में भी सर इस तरह के शॉक्स आ सकते हैं? There may be, aftershocks may be there. Even they are continued actually of lesser magnitudes.